శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 39. శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు. గంధర్వపురంలో శోభనాథుడు అనే సదాచార సంపన్నుడైన వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనిది ఆపస్తంభ శాఖ, సోనక గోత్రము. అతని భార్య గంగాంబకు 60 ఏళ్ళు నిండిన సంతతి కలగలేదు. ఆమె నిత్యము శ్రీగురిని దర్శించి వారి పాదాలను పూజించి ఆరతి ఇచ్చి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి వస్తూ ఉండేది. ఇలా ఆమె కొన్ని సంవత్సరాలు తదేక దీక్షతో చేస్తూ ఉండేది. ఒకనాడు స్వామి నవ్వుతూ ఆ మహా ఇల్లాలితో, అమ్మ, ఇన్నాళ్ళుగా మమ్మల్ని సేవిస్తున్నావు, నీ అభీష్టం ఏంటో ఎన్నడూ చెప్పలేదే. ఇప్పటికైనా చెబితే గౌరీనాథుని కృప వలన నీ కోరిక నెరవేరుతుందన్నారు. ఆమె ఎంతో సంతోషించి దోసిలి యొగ్గి కన్నీరు కారుస్తూ ఇలా చెప్పుకుంది. స్వామి, కొడుకులు లేని వారికి ఉత్తమ గతులు ఉండవంటారు కదా. అందువలన గొడ్రాలుగా ఉండడమే మహాదోషమైంది. నేను మహాపాపిష్టినైన కారణంగానే నాకు బిడ్డలు కలగలేదని అందరూ నన్ను యావగించుకుంటున్నారు. దానికి తోడు మాతృత్వం లేకుంటే స్త్రీల జీవితాలకు సంతృప్తి కలగదు కదా. పితృదేవతలు కూడా తమ కులంలో ఒక మగబిడ్డ జన్మిస్తే తమకు తిలోదకాలు లభిస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. బిడ్డలు లేని ఇల్లు ఇల్లే కాదు. అటువంటప్పుడు చంకన బిడ్డనెత్తుకునే అదృష్టానికి నేను నోచుకోలేదు. అలాగే నాకు 60 ఏళ్ళు నిండిపోయాయి. మా పితృదేవతలకు తిరోధకాలు ఇచ్చేవాడు లేకుంటే మాకు పున్నామ నరకం తప్పదాయే. స్వామి, అయ్యిందేదో అయిపోయింది. మరు జన్మలోనైనా సరే నాకు బిడ్డలు కలిగేలా అనుగ్రహించండి చాలు అని ఆయన పాదాలకు నమస్కరించింది. శ్రీగురుడు నవ్వుతూ, ఓసి పిచ్చి తల్లి, ఏం కోరిక కోరావమ్మా? ఎప్పుడో రాబోయే జన్మ సంగతి ఇప్పుడెందుకు? అప్పుడు బిడ్డలు కలిగినా వాళ్ళు మేమిచ్చిన వరం వలన కలిగినట్టు నీకెలా తెలుస్తుంది? నీవు నిత్యము మమ్మల్ని ఇంత శ్రద్ధగా సేవించినందుకు మాకెంతో సంతోషమైంది కనుక నీవు కోరింది ఈ జన్మలోనే లభించేలా వరమిస్తున్నాము. కొద్ది కాలంలోనే నీకు ఒక కూతురు ఒక కొడుకు కలుగుతారు అని ఆమెను దీవించారు. అప్పుడు గంగాంబ తన కొంగును ముడివేసుకొని స్వామికి నమస్కరించి, స్వామి, ఒక మనవి చేసుకుంటున్నాను. నాపై కోపగించవద్దు. నేను బిడ్డల కోసమని ఎన్నో తీర్థయాత్రలను చేశాను. పుణ్యతీర్థాల్లో స్నానం చేశాను. రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే బిడ్డలు కలుగుతారని లోకులు చెప్పింది నమ్మి కనిపించిన రావి చెట్టు కల్లా ఇంతవరకు ప్రదక్షిణలో నమస్కారాలు చేసి అలసిపోయాను. అలానే నా వయస్సు అంతా చెల్లిపోయింది. ఇటువంటి నాకు మీ వరం ఎలా ఫలించగలదా అనే ఆలోచన ఉన్నది. అలా అని త్రిమూర్తి స్వరూపులైన మీ వాకు ఎన్నటికి వ్యర్థం కాదన్న ధైర్యం కూడా లేకపోలేదు. అట్టి విశ్వాసంతోనే ఇలా కొంగును ముడి వేసుకున్నాను. ఇంతకు నాకు కలిగిన సందేహం ఇది. నేను వచ్చే జన్మలోనైనా బిడ్డలు కలగాలని కోరుకుంటుంటే మీరు ఇప్పుడే ప్రసాదిస్తాను అన్నారు. అయినప్పటికీ ఇన్నాళ్ళుగా నేను కాళ్ళు నొప్పులు పుట్టేలాగా రావి చెట్లకు ప్రదక్షిణ చేసినందువల్ల కలిగిన ప్రయోజనం ఏమిటి అని విన్నవించింది. ఆమె ఆవేదనని చూసి నవ్వి శ్రీగురుడు ఇలా చెప్పారు. అమ్మాయి, నువ్వు చేసిన అశ్వత్థ పూజ వలన నీకెంతో పుణ్యం లభించింది. ఇప్పుడు అవివేకంతో నీవు దాన్ని నిందించి ఆ పుణ్యం కాస్త పోగొట్టుకోకు. నా మాటను విను. ఇక నుండి ఈ సంగమంలో ఉన్న ఈ రావి చెట్టుకు మాకు కలిపి నిత్యము ప్రదక్షిణ పూజ చేస్తూ ఉండు. మేమెప్పుడు అశ్వత్థ వృక్షంలో ఉంటాము. అందువల్లనే పురాణాలన్నీ దాన్ని అశ్వత్థ నారాయణని కీర్తించాయి. గంగాంబ ఇలా అన్నది. స్వామి, అట్టి విశ్వాసం నాలో నిలిచేందుకు అశ్వత్థ వృక్షం యొక్క ప్రాశస్త్యాన్ని వివరించండి. అప్పుడు తగిన శ్రద్ధాభక్తులతో నేను దాన్ని సేవించగలుగుతాను. శ్రీగురుడు ఇలా చెప్పారు. అశ్వత్థ వృక్షంలో సర్వదేవతలు ఉంటారు. దాని మహత్యం గురించి బ్రహ్మాండ పురాణంలో నారద మహర్షి గారు చెప్పారు. అశ్వత్థమే నారాయణ స్వరూపము. ఆ వృక్షం యొక్క మూలమే బ్రహ్మ, దాని మధ్య భాగమే విష్ణువు, దాని చివరి భాగము శివుడు. కనుక దాన్ని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే. అలానే త్రిమూర్తులు దాని యొక్క దక్షిణ, పడమర, ఉత్తర దిక్కుల్లోని కొమ్మలు, తూర్పు దిక్కుకున్న కొమ్మల్లో ఇంద్రాది దేవతలు ఉంటారు. దాని వ్రేళ్లలో మహర్షులు, గోబ్రాహ్మణులు, 4 వేదాలు ఉంటాయి. సప్త సముద్రాలు, పుణ్యనదులు తూర్పు కొమ్మల్లో ఉంటాయి. ఆ చెట్టు యొక్క మూలంలో అకారము, మానులో ఉకారము, దాని పండ్లల్లో మకారము. ఆ వృక్షమంతా కలిసి ప్రణవస్వరూపమే. ఇక ఆ చెట్టు యొక్క మహిమ ఎవరు వర్ణించగలరు? అది సాక్షాత్తు కల్పవృక్షమే. ఆ వృక్షాన్ని సేవించవలసిన విధానము నారద మహర్షి ఇలా చెప్పారు. అశ్వత్థ ప్రదక్షిణము చైత్ర, ఆషాఢ, పుష్యమాసాలలోను, గురు, శుక్ర, మౌఢ్యాలలోను, కృష్ణపక్షంలోనూ ప్రారంభించకూడదు. శుభసుముహూర్తాలలో స్నానాదులను చేసుకుని శుచి ఉపవసించి మరీ ప్రారంభించాలి. అది
ఆది, సోమ, శుక్రవారాల్లోనూ, సంక్రమణ సమయాలు మొదలైన నిషిద్ధ సమయాలలోనూ రాత్రి భోజనమయ్యాక ఈ వృక్షాన్ని సేవించకూడదు. సాధకులు మొదట ఆత్మస్థుతి, పరనింద, జూదము, అసత్యాలను విడిచిపెట్టాలి. ప్రవహిస్తున్న నీటిలో గుడ్డలతోనే స్నానం చేసి, ఉతికిన బట్టలను ధరించి, మొదట గణపతిని పూజించి, కలశాలలో గంగా యములను పూజించాలి. అప్పుడు సంకల్పాన్ని చెప్పి అశ్వత్థ వృక్షానికి భక్తితో 7 సార్లు అభిషేకం చేయాలి. అప్పుడు మరలా స్నానం చేసి దేవతామయమైన ఆ వృక్షానికి పురుష సూక్త విధానంగా షోడశోపచార పూజం చేయాలి. అప్పుడు పీతాంబరాన్ని ధరించి నారాయణ్ణి 8 బాహువులు గలవానిగా ధ్యానించాలి. తర్వాత విష్ణు సహస్రనామం చదువుతూ కానీ మౌనంగా కానీ ఎంతో నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలి. ప్రతి ప్రదక్షిణానికి మొదట చివర నమస్కారం చేయాలి. ఇలా 2 లక్షల ప్రదక్షిణలు చేస్తే సర్వపాపాలు నశించి 4 పురుషార్థాలు సిద్ధిస్తాయి. త్రికరణ శుద్ధిగా దానిపై దృష్టిని నిలిపి బిడ్డలు కలగాలన్న సంకల్పంతో ప్రదక్షిణ చేస్తే తప్పక కలుగుతారు. శనివారం నాడు ఈ చెట్టును త్రాకి మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే మృత్యుభయం తొలగుతుంది. అశ్వత్థాన్ని పూజించాక కోణస్థః పింగళో బభ్రుః కృష్ణో రౌద్రాంతకో యమః శౌరిశనైశ్వరో మందః పిప్పలాదేవ సంస్థుతః అనే మంత్రాన్ని దృఢ విశ్వాసంతో జపిస్తే శనిదోషం కూడా తొలగి అభీష్ట సిద్ధి కలుగుతుంది. గురువారము అమావాస్య కలిసిన రోజున రావి చెట్టు నీటన స్నానం చేస్తే పాపం నశిస్తుంది. అక్కడ వేద విప్రునికి మృష్టాన్నం పెడితే 1,000,000 మంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితం ఉంటుంది. అక్కడ చేసిన గాయత్రి మంత్ర జపం వలన 4 వేదాలు చదివిన ఫలితం ఉంటుంది. రావి చెట్టును స్థాపిస్తే 42 తరాల వారికి స్వర్గం లభిస్తుంది. దాన్ని కొట్టివేయడం మహాపాపము. పైన తెలిపిన రీతిన ప్రదక్షిణలు చేశాక ఆ సంఖ్యలో 10వ వంతు హోమము, అందులో 10వ వంతు బ్రాహ్మణ సమారాధన చెయ్యాలి. ఈ వ్రతకాలంలో బ్రహ్మచర్యాన్ని అవలంబించాలి. ఉద్యాపన తర్వాత బంగారు రావి చెట్టును, అలంకరించిన ఆవు దూడలను, గుడ్డతో కప్పిన నువ్వుల రాశిని, ఉదారమైన దక్షిణలతో సౌశీల్యవంతులు, కుటుంబీకులు అయిన వేద విప్రులకు దానమివ్వాలి. ఇలా చేస్తే తప్పక అభీష్టం సిద్ధిస్తుంది. అమ్మ, అశ్వత్థ మహత్యం తెలిసింది కనుక ఇంక దాన్ని నిందించక, ఎట్టి సంశయము పెట్టుకోకుండా అలా చేయి, నీ అభీష్టం నెరవేరుతుంది. అప్పుడు గంగాంబ, స్వామి 60 సంవత్సరాలు నిండిన నేను పుట్టుక నుండి వంద్యను, నాకు బిడ్డలు ఎలా కలుగుతారు? అయినా నాకేమి, ప్రత్యక్షంగా మీ పాదాలుండగా మరణ ఈ రావి చెట్టును సేవించడం ఎందుకు అని అనిపిస్తోంది. ఏమైనప్పటికీ గురువు మాట కామధేను అని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి కనుక నమ్మి త్రికరణ శుద్ధిగా సేవిస్తాను అని చెప్పింది. ఆమె నాటి నుండి 3 రోజులు ఉపవసించి 3 పూటన షట్కూల తీర్థంలో స్నానం చేసి గురువు చెప్పినట్లుగా అశ్వత్థాన్ని సేవించి దానికి 7 బిందెల నీళ్లు పోసి శ్రీ గురు సహితంగా దాన్ని పూజించింది. ఆ 3 రాత్రులు ఆ దంపతులు సంగమంలోనే ఉన్నారు. 3వ రాత్రి ఆమెకు స్వప్నంలో ఒక బ్రాహ్మణుడు కనిపించి, అమ్మాయి, నీ కోరిక తీరింది. ఉదయమే శ్రీగురిని పూజించి ఆయన ఇచ్చిన ప్రసాదం అక్కడికక్కడే తిను అన్నారు. అలాగే 4వ రోజు ఉదయం సంగమంలో అశ్వత్థాన్ని సేవించి ఆ దంపతులు మఠానికి వచ్చారు. ఆమె ప్రదక్షిణం చేసి నమస్కరించగానే శ్రీగురుడు నవ్వి 2 పండ్లు ఆమెకిచ్చి, మీ లక్ష్యం నెరవేరింది. పారణయ్యాక నీవి పండ్లు తిను, నీకు కూతురు కొడుకు పుడతారు అని చెప్పారు. ఇంటికి వెళ్ళి పారణ భోజనం చేసి బ్రాహ్మణులకు దానం ఇవ్వు అన్నారు. ఆమె అలానే చేసింది. ఆ రోజే సూర్యాస్తమయ సమయానికి ముందే ఆమె రజస్వలి అయ్యింది. 4వ రోజున స్నానం తర్వాత ఆమె భర్తతో కూడా శ్రీగురుని వద్దకు వచ్చి గురు పూజ చేసింది. శ్రీగురుడు, నీకు పూర్ణాయుష్కులైన బిడ్డలు కలుగుతారు, నీకు ముక్తి లభిస్తుంది అన్నారు. 5వ రోజున భర్తృ సమాగమనం వలన ఆమె గర్భం ధరించింది. ఆమె భర్త ఎంతో సంతోషించి ఉంసవనము 8వ నెలలో సీమంతం మొదలైన సంస్కారాలన్నీ ఘనంగా జరిపించాడు. ఆమె 7వ మాసంలో మళ్ళీ శ్రీగురిని దర్శించి ఆశీస్సులను పొందింది. అప్పుడు శ్రీగురిని ఆజ్ఞ మేరకు ఆ పండు ముత్తైదువ వాయన దానం ఇచ్చింది. నల్లని వెంట్రుక ఒక్కటైనా లేకుండా జుట్టు నెరసి పళ్ళన్నీ పట్టు తప్పిన తర్వాత కూడా ఆ వయసులో ఆమె గర్భవతి ఎలా అయ్యిందని ఆశ్చర్యంతో అందరూ ముక్కును వేనేసుకున్నారు. శ్రీగురిని మహిమ ఎంతటితో అందరికీ అర్థమైంది. ఆమెకు 9 మాసాలు నిండాక ఒక శుభముహూర్తంలో ఒక ఆడబిడ్డ పుట్టింది. దైవజ్ఞులు ఆమె శుభజాతకురాలని చెప్పారు. ఆ బిడ్డకు శ్రీగురిని పేరిట సరస్వతి అని పేరు పెట్టారు. 11వ రోజున ఆ బాలింతరాలు నడుమ కట్టు వేసుకొని బిడ్డనెత్తుకొని భర్తతో కలిసి శ్రీగురిని దర్శించింది. బిడ్డను ఆయన ముందు ఉంచి
వంద్యమైన వృక్షము మీ కటాక్షంతో ఫలించింది. అది సుఫలమైతే బాటసార్లు సేవిస్తారు. వ్యర్థ ఫలానికంటే వంద్యాత్వమే మేలు అని శ్రీగురుని పాదాలకు నమస్కరించింది. స్వామి వాత్సల్యంతో పుత్రవతి లేవమమ్మ అని బిడ్డను చూసి, ఇది ఆడపిల్లే గాని మగపిల్లవాడు కాదే అంటూ ఆమెను చూసి నవ్వి, ఇంకా సందేహించాల్సిన అవసరం లేదు, నీకు కొడుకు కూడా పుడతాడు అని చెప్పారు. అప్పుడు ఆ పసిబిడ్డను తమ చేతిలోకి తీసుకొని నిమురుతూ, ఈ బిడ్డ దీర్ఘాయువు, సౌభాగ్యము, సౌశీల్యంతో ప్రసిద్ధికెక్కుతుంది. ఆమెకు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. ఈమె సౌశీల్యం గురించి విని ఈమె దర్శనానికి దక్షిణం దేశం నుంచి ఒక రాజు కూడా వస్తాడు. మీకు వేదశాస్త్ర పారంగతుడు, మహా ఐశ్వర్య సంపన్నుడు అయిన అల్లుడు దొరుకుతాడు. కానీ మీకు ఎలాంటి కొడుకు కావాలి? 100 సంవత్సరాలు జీవించే మూర్ఖుడు కావాలా, లేదా 30 సంవత్సరాల ఆయుసు గల విద్వాంసుడు కావాలా అన్నారు. గంగాంబ విద్యావంతుడు, సుగుణాల రాశి అయిన కొడుకునే ప్రసాదించండి అంది. అతనికి 5 పిల్లలు కలిగేలా దీవించండి అని చెప్పి స్వామికి నమస్కరించింది. స్వామి తదాస్తు అని ఆమెను దీవించి పంపివేశారు. 1 సంవత్సరంలో ఆమెకు కొడుకు పుట్టాడు. అతనికి కూడా నృసింహ అని శ్రీగురిని పేరే పెట్టారు. వాడు కొంతకాలానికి మహాపండితుడై 5 బిడ్డలను కన్నాడు. గంగమ్మ కూతురు సరస్వతికి కూడా గొప్ప యజ్ఞదీక్షంతో వివాహమైంది. అతని చేత యజ్ఞాలు చేయించుకోవడానికి కాశీ నుండి శ్రీమంతులు, పండితులు వచ్చి అతన్ని తీసుకువెళ్తూ ఉండేవారు. శ్రీ గురుకృప ఎలాంటిదో చూసావా? నామధారిక వారి అనుగ్రహంతో అసాధ్యమైంది కూడా సాధ్యమైంది. వారిని దృఢ విశ్వాసంతో సేవించడమే మన కర్తవ్యము. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.